మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కొట్టప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ గొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్నీ పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి 100 మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకలూరుపేట్ అండ్ సత్తెనపల్లి మున్సిపాలిటీ నుంచి 600 మంది పైన శానిటేషన్ వర్కర్స్ని 3 రోజు 14, 15, 16th షిఫ్ట్ సిస్టంలో 8 hours షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది. బేదింగ్ ఘాట్స్ పెట్టాము కాబట్టి, బస్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి, రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి 3400 లొకేషన్స్లో లైటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు సపోర్ట్ చేయడానికి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ టెండర్స్ కూడా ఫైర్ ఇంజిన్స్ ప్రభల్ దగ్గర 1, పైన టెంపుల్ దగ్గర 1, ఇంకా 2 బస్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. ఆస్కా లైట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, బుల్లెట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మరియు వాళ్ళ మ్యాన్ పవర్ అన్ని చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రసాదం గురించి ఈసారి అందరికీ ఉచితంగా ఒక లడ్డు ప్రసాదం వాళ్ళ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది. పర్చేజ్ కోసం కూడా ప్రసాదం కొనుక్కోడానికి కూడా 10 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసాము. పైన 100 పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కంబైన్డ్ కంట్రోల్ రూమ్ 1 పైన అప్ హిల్లో, 1 డౌన్ హిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 600 పైన వాలంటీర్స్ కూడా ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు. దీంతో పాటు ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి క్యూ లైన్ మెయింటెనెన్స్లో లేదా జనరల్ సోషల్ సర్వీస్లో కూడా వాళ్ళు ఆ రోజు హెల్ప్ చేయడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి వస్తారు. పార్కింగ్ అండ్ రూట్ ప్లాన్ సంబంధించి అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనకి ఒకే టైం అంటే ఈవినింగ్ టైం ప్రభల్ ఎక్కువ వస్తాయి. 23 ఇప్పటికీ రిజిస్టర్ అయినాయి ఎలక్ట్రిఫైడ్ ప్రభల్స్. 100 పైన చిన్న ప్రభల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ రూట్ ప్లానింగ్ ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, ఏ టైమింగ్ కల్లా రావాలి, దాంతోపాటు నర్సరావుపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్, చిలుకలూరిపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్ ప్లానింగ్ చేసి షటల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 618 మొత్తం బస్సెస్ దీనికోసం డిప్లాయ్మెంట్ చేసాము. 120 బస్సెస్ షటల్కి వాడుకుంటాము. షటల్ అంటే చిన్న కింద ఘాట్ నుంచి పైన టెంపుల్ వరకు 120 బస్సెస్ తిరుగుతాయి. స్త్రీ శక్తి స్కీమ్ కింద మహిళలకి ఇది ఉచితంగానే ఉంటుంది. ఫర్ అదర్ మెంబర్స్ ఇది చార్జబుల్ ఉంటుంది.
ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మరియు రూట్ ప్లాన్ ట్రాఫిక్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎస్పీ గారు దాని గురించి ఇంకా మాట్లాడతారు. నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివలన కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నరసరావుపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరివారిపాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి టు అండ్ ఫ్రో దే క్యాన్ ట్రావెల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ షటిల్ బస్సెస్. అలాగే మనకి రిట్రీట్ రూట్ ఎవరైతే నరసరావుపేట, వినుకొండ నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకి రిట్రీట్ రూట్ కూడా అదే జనరల్ పార్కింగ్ పైనుంచి కొత్తగా ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ రోడ్ ద్వారాగా వాళ్ళు తిరిగి పామిడిమర్రు ఆ JN2 కాలేజ్ రూట్ పైనుంచి మళ్ళీ ఆ వినుకొండ, నరసరావుపేట రోడ్ పైకి వాళ్ళు చేరుకుంటారు. సో దీనివల్ల మనకి ఎక్కడ కూడా టు అండ్ ఫ్రో అనే ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చిలకలూరుపేట, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా యూటీ జంక్షన్ పైనుంచి శారదా ఫార్మసీ కాలేజ్ దగ్గర వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు తెల్లవారి నుంచి వస్తూ ఉంటారు. బట్ మనకి ఈవినింగ్ 4 PM తర్వాత ఈ తిరునాళ్ళు చూడడానికి కూడా చాలామంది భక్తులు ట్రాక్టర్స్ మీద, కార్ల మీద వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి మాత్రం మనం ఈ యాదవల్లి జంక్షన్ దగ్గర అట్ల రోడ్ ఫ్యాక్టరీ ఏదైతే రోడ్ ఉన్నదో దానిపైనుంచి వాళ్ళకి మళ్లించడం జరుగుతూ ఉన్నది. సో 4 PM తర్వాత ట్రాక్టర్స్ మైన అవుతున్న జనాలు కానీ లేదా ఈ 4 వీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా అటు మళ్లించి మనకి కట్టుబడి వారి పాలెం పైనుంచి వాళ్ళు నిధిలోకి ప్రవేశిస్తారు. సో ఇది 4 PM తర్వాత వాళ్ళకి పెట్టిన ఆంక్షలు ఇవి. రిట్రీట్ మళ్ళీ యూటీ జంక్షన్ పైనుంచి ఎవరైనా చిలకలూరుపేట కానీ ప్రకాశం వైపు వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు వెళ్ళవచ్చు. అదేవిధంగా మనకి యలమంద, గురవేపాలెం రూట్లో కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు. కొన్ని మొక్కుబడి ప్రభలు కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఎవరైనా అటువైపు నుంచి వచ్చిన భక్తులు అందరికీ విజ్ఞప్తి పెట్లూరివారిపాలెం నుంచి రావాలని చెప్పి, బట్ ఎవరైనా అటువైపు నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి యాదవ్ సత్రం, రెడ్డి సత్రం పక్క నుంచి ఒక పార్కింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు పార్క్ చేసుకొని ఫర్దర్గా దర్శనం కోసం వాళ్ళు ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది రూట్స్ పరంగా మనం ఏర్పాటు చేస్తున్న ఈ రూట్ ప్లాన్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియాస్ అండ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి టోటల్గా ఇప్పుడు వరకు 26 ఎలక్ట్రిక్ ప్రభలు మరియు ఒక 3 నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు ఈ నిధిలోకి మెయిన్గా పెద్ద ప్రభలు ఏవైతే మనం అనుకుంటామో అవి నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అశ్లీల డ్యాన్స్లు ఇవన్నీ జరగకుండా వాళ్ళు ముందుగానే ఆ డ్యాన్స్ ట్రూప్స్ని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ తిరునాళ్ళు దగ్గర కూడా వేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది అక్కడ. అలాగే మనకి 2 పోలీస్ అవుట్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మనకి ఏదైతే 4 రోడ్ జంక్షన్ ఉన్నదో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే పైన రాజగోపురం దగ్గర కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా అక్కడికి వాళ్ళొక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, తప్పిపోయినా కానీ, ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి సంప్రదించవచ్చు. అలాగే ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు. సో ఇది కంట్రోల్ రూమ్ నెంబర్, ఇది 9440900885. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కానీ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను, 9440900885. ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలాగే మనకి చాలాసార్లు ఈ చిన్న ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికోసం క్రైమ్ టీమ్స్ కూడా మనం దీంట్లో డిప్లాయ్ చేయడం జరిగింది. తిరునాళ్ళలో కానీ, పైన టెంపుల్ పైన కానీ, డిఫరెంట్ ఏరియాస్ వీళ్ళందరూ మఫ్తీలో ఉంటారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా మనకి
బోత్ తిరునాళ్ళ దగ్గర కొండపైన కూడా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం, దాని కంటిన్యూస్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది. ఇవే కాకుండా ఒక 30 డ్రోన్స్ కూడా మనం ఈసారి డిప్లాయ్ చేస్తూ ఉన్నాం. సో కొండ పైన కానీ కొండ కింద కానీ ఎంటైర్ ఏరియా విల్ బీ అండర్ వీడియో సర్వేలెన్స్. సో కాబట్టి ఎంటైర్ హ్యాపెనింగ్స్ ఏమున్నా కానీ మనకి ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది చాలా లైక్ ఇట్స్ అ వెరీ ఇలాంగేటెడ్ అఫేర్ అండ్ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆంక్షల్ని వీటిని అందరూ కూడా గౌరవించి సహకరించాలని చెప్పి మా ఒక విజ్ఞప్తి. అందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి అందరి సహకారం కూడా కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.